వెల్కమ్ టు బి అలర్ట్. ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు వద్దన్నా ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారు. పెద్దలు వద్దన్నా వినకుండా గుడ్డిగా నమ్మిన ఆ అమ్మాయి ఆ మాయగాడిని పెళ్లి చేసుకుంది. పక్కా ప్లాన్తో పెళ్లికి ఏ ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఆ మోసగాడు. పెళ్లి చేసుకున్నానని అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేశాడు. ఆ తర్వాత తెలిసింది అతని నిజస్వరూపం. లేటుగా విషయం తెలుసుకున్న బాధితురాలు షాక్ అయింది. ఫేస్బుక్ ప్రేమ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. కన్నవారిని కాదని ఆ ఆన్లైన్ ప్రేమికుడితో వెళ్ళింది. ఇంకేముంది, మామూలు స్టోరీయే. నమ్మి వస్తే నట్టేట ముంచాడు. గర్భవతిని చేసి నువ్వెవరో నాకు తెలియదన్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన షారూన్ని ఆర్మూర్కు చెందిన ధనుంజయ్ ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. 2014లో ఫేస్బుక్ లో షారూన్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ధనుంజయ్. రిక్వెస్ట్ స్వీకరించింది షారూన్. ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. సౌదీ అరేబియాలో ఉంటున్న ధనుంజయ్ మార్చిలో ఇండియాకు వచ్చాడు. ఏప్రిల్లో షారూన్ ను పెళ్లి చేసుకున్నాడు ధనుంజయ్. అంతవరకు బాగానే ఉంది. హైదరాబాద్ కృష్ణానగర్ పోచమ్మ టెంపుల్ దగ్గరలో ఓ ఫ్లాట్ తీసుకుని సంసారం పెట్టాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. షారూన్ గర్భవతి అయింది. అయితే ధనుంజయ్ మోజు కూడా తీరింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు. ఓ రోజు షారూన్ కు జ్వరం రావడంతో ముందుగానే డాక్టర్తో మాట్లాడుకున్న ధనుంజయ్ అబార్షన్ చేయించాడు. విషయం షారూన్ కు ఆలస్యంగా తెలిసింది. ఎలాగైనా ఈమెను వదులుకోవాలనుకున్న ధనుంజయ్ కృష్ణానగర్ నుంచి చెప్పా పెట్టకుండా ఆర్మూర్కు చేరుకున్నాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న షారూన్ ఆర్మూర్ పోలీసులకు జరిగిందంతా వివరించింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది షారూన్. తనకెలాగైనా న్యాయం చేయాలని కోరుతోంది. ఫీవర్ వచ్చిందని చెప్పి నేను చేస్తుంటే వాళ్ళు తీసుకెళ్లి ఫీవర్కి అని చెప్పేసి నాకు ఇంజెక్షన్స్ గ్లూకోజ్ ఇచ్చేసి పెయిన్స్ రావడానికి నేను అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అబార్షన్ చేయడం జరిగింది. మాట్లాడిస్తే కూడా ఒక మాట కూడా నా తరఫున మాట్లాడట్లేదు. వాళ్ళ తల్లిదండ్రి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు మా అబ్బాయి జోలికి వస్తే నేను చంపేస్తాము, నీకు డబ్బులు కావాలంటే ఇస్తాము, వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాట విని సిఐ కూడా వాళ్ళ సైడ్ సపోర్ట్ చేస్తారు. నాకు ఎక్కడా కూడా నాకు న్యాయం జరగట్లేదు. తనకు జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలను ఆశ్రయించింది. తమ మాట వినకుండా అతడితో పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయిని ఇంట్లోకి రానివ్వట్లేదు తల్లిదండ్రులు. ఒంటరిగానే హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమెకు పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా సంఘాల నాయకులు. అక్కడ ఉన్నటువంటి మా ఆర్మూర్లో ఉన్నటువంటి ఐద్వా లీడర్లను సంప్రదించి ఎస్ఐ గారిని సిఐ గారిని కలిస్తే నీకు అసలు ఎందుకు వచ్చావమ్మా, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాము, నువ్వు రావద్దు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి యాక్షన్ తీసుకోకుండా మహిళలనే పైన గేటు నుంచే బయటకు గెంటేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది. ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫేస్బుక్లో దొంగ ఫోటోలు పెట్టి మోసం చేసేవాళ్లు ఎందరో. ముసలోళ్లు కూడా యువకుల బొమ్మలు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. తీరా అక్కడికి వెళితే అసలు విషయం బయటపడుతుంది. ఆగంతకుల మాటలు నమ్మి ప్రేమలో నిండా మునిగి వారున్న చోటికి వెళ్లి కష్టాల్లో చిక్కుకునే వాళ్లు ఎందరు. రోజు కళ్ల ముందు తిరిగే వాళ్ల మనస్తత్వాలను అంచనా వేయటమే కష్టం. అలాంటిది ముఖం కూడా చూపించకుండా ఆన్లైన్లో పరిచయమైన వారి కోసం తాపత్రయపడటం, వారి వెంట వెళ్లి మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అందుకే ఆన్లైన్ పరిచయాలతో తస్మాత్ జాగ్రత్త.